హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ దివ్యశ్రీ. మార్కెట్లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ వచ్చేసింది. భగత్ బ్లెజ్ అంటూ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో రికార్డు వ్యూవర్స్తో ముందుకు దూసుకుపోతుంది. నిమిషం వ్యవధి ఉన్న టీజర్లో పవన్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. డైలాగ్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ మోడ్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక హీరోయిన్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తోంది, పూనం కౌర్. ఇంటర్నెట్ పుణ్యమా అని ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇంకా బాగా తెలుసు. కెరీర్ ప్రారంభంలో మంచి సినిమాలే చేసింది. కారణాలు తెలియదు కానీ ఆ తర్వాత హఠాత్తుగా సినిమాలు తగ్గాయి. ఇక అప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా బాగా పాపులర్ అయింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ గురించి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ పేరుని మాత్రం ఆమె ప్రస్తావించలేదు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ని మాత్రం ఆకాశానికి ఎత్తేసింది. కమర్షియల్ సినిమాలంటే నువ్వు ఉండాల్సిందే, నువ్వు లేకపోతే అలాంటి సినిమాలు అసంపూర్ణం అంటూ దేవిని పొగిడింది. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూనంపై గుర్రుగా ఉన్నారు. దేవి సూపర్ ఆర్ఆర్ ఇచ్చాడు, ఇది ఎవరూ కాదనరు. కాకపోతే పవన్ గురించి ప్రస్తావించకపోవడం దారుణమంటూ మండిపడుతున్నారు. ఇదంతా పూనం కావాలనే చేస్తుందని, ఎప్పుడూ పబ్లిక్ నోళ్లలో నానడం తనకి సరదా అని కూడా అంటున్నారు. కాకపోతే పూనం మెంటాలిటీ తెలిసిన వాళ్ళు మాత్రం మరో విధంగా చెప్తున్నారు. మొన్నీ మధ్య నా గురించి ఆలోచించే ఒకే ఒక వ్యక్తి త్రివిక్రమ్ అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఈ మాట పూనంకి నచ్చి ఉండదు. ఎందుకంటే తనకి వీలు చిక్కినప్పుడల్లా త్రివిక్రమ్ని ఒక రేంజ్లో తిడుతూ ఉంటుంది. ఈ మధ్య కూడా త్రివిక్రమ్పై ఎన్నో ఆరోపణలు చేసింది. ఏది ఏమైనా పూనం స్టైలే వేరు.